తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి ఇష్యూ ఇంకా నడుస్తూ ఉండగానే ఇంకా పెద్ద ఎత్తున దీనిపై ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా గ్యాగ్ ఆర్డర్లు ఏదైతే టీవీ5 అధినేత బిఆర్ నాయుడు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ గ్యాగ్ ఆర్డర్ని నేపథ్యంలో కొంతమందికి నోటీసులు పంపించే ప్రక్రియ జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని వీడియోలు డిలీట్ చేయాలంటూ. దీని గురించి మాట్లాడేందుకు ప్రముఖ లాయర్ రజనీ గారు ఉన్నారు. మేడం, గ్యాగ్ ఆర్డర్ని బేస్ చేసుకుని నోటీసులు పంపించే ప్రక్రియ నడుస్తోంది బిఆర్ నాయుడు నుంచి. దీనిపై ఎలా వ్యాఖ్యానించాలి, ఏం చెప్తారు మీరు? ఒకటి రెహమాన్ గారు, దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్యాగ్ ఆర్డర్ అనేది నా వ్యక్తిగత విషయాల్లోకి వస్తున్నారు, నా పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతున్నారు, నాకు సంబంధిత కొన్ని వీడియోలు పబ్లిసిటీ చేస్తున్నారు అంటూ వీటికి వ్యతిరేకంగా ఇవి అన్ని ఎక్కడెక్కడ సోషల్ మీడియాలో వచ్చినా ఎవరెవరు మాట్లాడినా దయచేసి డిలీట్ చేయండి. ఇది ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1 రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి విరుద్ధం అంటూ ఇచ్చినటువంటి గ్యాగ్ ఆర్డర్. అంటే మనకి స్వేచ్ఛ ఉంది కదా అని అవతల వాడి వ్యక్తిగత విషయాల్లోకి పోకూడదు అని. ఇక్కడ ఏదైతే ప్రతిపక్ష పార్టీ వారి వ్యక్తిగత విషయాల్లోకి పోవడానికి వారి హాల్లోనో వారి బెడ్రూమ్ లోనో వీడియో పెట్టలేదు కాబట్టి ఇది సమాజం వారే పెట్టుకున్నారన్నది వారికి తెలియాలి. సో వీటన్నిటికంటే మించి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారంటే కొంత భయపడ్డారు, కొంత బాధపడ్డారు, కొంత ఆలోచిస్తున్నారు అని ఆలోచిద్దాం. ఎందుకని ఈ మాట అన్నానంటే పెద్ద పెద్ద స్టేజ్ల మీద కూడా చిన్న ఆయన జరిగినావు నీ గొడ్డలు వేటు అంటూ రాజకీయ నాయకులే కాకుండా మా బోటి వాళ్ళని కూడా ఎంతో మంది మాట్లాడినామండి. గత 5 ఏళ్ళు కూడా మాట్లాడినాం. వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ విచారణ చేస్తుండగా గొడ్డలెక్కడా, హూ కిల్డ్ బాబాయ్, ఆ చిన్న ఆయన్ని చంపిన వాడివి జగన్ నువ్వు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, వారి మాత్రమే కాకుండా మా బోటి అధికార ప్రతినిధులు ఎప్పుడు కూడా జగన్ రెడ్డి గారు తీసుకోలేదు. ఇప్పుడు కూడా కేసులో అక్కడితో అయిపోయింది, ఇక కేసుకి ఆయనకి సంబంధం వచ్చాక ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా సరే ఎందుకు ఆ గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోలేదంటే పోనీ అబ్బా మాట్లాడుకోని భయం అవుతుంది. అసలు ఎంత ఈజీగా ఉంటారంటే దీని వల్ల నా ఓటింగ్ తగ్గుతుందా, వీళ్ళు మాట్లాడడం వల్ల నా అభిమానులు దూరం అవుతారా, ఇవన్నీ ఉత్త మాటలు. ఎవరో మాట్లాడారని అభిమానులు తగ్గిపోవడం, ఎవరో పార్టీలోంచి వెళ్ళిపోతే పార్టీకి నష్టం జరగడం, ఇవన్నీ పిచ్చి మాటలు. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది అనేటటువంటి ఒక సిద్ధాంతాలనేటువంటి నమ్మినటువంటి వ్యక్తి కాబోలు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇక్కడ ఈ వ్యత్యాసం తెలుస్తుందండి. ఒక 10-15 రోజులు నడుస్తున్నటువంటి పరిస్థితికే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న బిఆర్ నాయుడు గారు వివేకం అనే సినిమా తీసిన వారెవరు, ఆ ప్రొడ్యూసర్ ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు, అక్కడ జరిగిన సన్నివేశాలు యాదృచ్ఛికాల కల్పితాల, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సినిమా రిలీజ్ చేసినారు అంటే ఆ ముఖ్యమంత్రి మీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినాడు? ఈ సినిమా రిలీజ్ అవడం వల్ల నా ఓటింగ్ పోదు, మీరు సినిమాని ఎంత ప్రజల మీదకి రుద్దినా నిజాలు పులివెందలకి తెలుసు, పులివెందల ప్రజానీకానికి తెలుసు, నా అభిమానులకు తెలుసు అనుకున్నటువంటి వైఖరే కనబడుతుందండి. ఎందుకంటే నాకు ఆశ్చర్యం, సునీతమ్మ, షర్మిలమ్మ ఇద్దరు కూడా పులివెందల్లో పాదయాత్ర చేస్తున్నా, ప్రచార యాత్ర చేస్తున్నా, జగన్ గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు కదా ఆపుండొచ్చు, ఆపలే. పోనీ అబ్బా మాట్లాడుకొని అంటే అన్న వాళ్ళు చూడన్నా చిన్నమ్మ ఎలా మాట్లాడుతుందో అది ఇదంటే మాట్లాడుకొని అబ్బా ఏమవుతుంది నేనేం చేసినా నీకు తెలీదా, నేను ఎలాంటి ఉన్నది తెలీదా, ఏమవుతుంది కానీ అని వదిలేసినటువంటి వ్యక్తిగా భావించాలండి. ఎనీవే ఆయన గ్యాగ్ ఆర్డర్ని గౌరవించి మన ప్రజా చైతన్య ఛానల్లో కూడా ఆయనకి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉంటే కూడా మీకు కూడా బహుశా వచ్చిందండి నోటీసు? వచ్చిందండి నోటీస్, అది వచ్చింది, మెయిల్ వచ్చినట్టుంది. సో ఆయనకి సంబంధించిన వీడియోస్ అన్ని డిలీట్ చేసేసేయండి. కానీ వారు మాత్రం ఈ రోజు కూడా గండ్రగొడ్డలి, ఆ చిన్న ఆయన హత్య, పూకిల్డ్ బాబాయ్ అని అనుకోనివ్వండి, ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఆయనకి ఏంటో భయం లేదు. అదే నాకు ఆశ్చర్యం అవుతుంది. భయం లేదు, బెరుకు లేదు, నాకేమవుతుంది, నా ప్రజలు నాతో ఉన్నారు, పైన దేవుడు దీవించాలి, కింద ప్రజలు దీవించాలి, మధ్యలో వారి మాటలు నాకెందుకు అన్నటువంటి వ్యక్తి ఒక పక్కన నన్ను అంటారా 10 రోజుల నుంచి నన్ను ట్రోలింగ్ చేస్తారా అంటూ గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న వ్యక్తి ఒక పక్కన, భారతీయ సిమెంట్, సాక్షి పేపర్ అంటూ ఎన్నిసార్లు డిగ్రేడ్ చేసినా ఎప్పుడు వాళ్ళ సేల్స్ పడిపోలేదేమోనండి, అందుకే ఆయన ఎప్పుడు పరువు నష్టం వేయలా. ఈయన మాత్రం హెరిటేజ్ సేల్స్ పడిపోయాట. తిరుమల లడ్డూకి హెరిటేజ్ సేల్స్ కి ఏం సంబంధం?
తిరుమల లడ్డు గురించి మనం మాట్లాడుతుంటే హెరిటేజ్ సేల్స్ ఎందుకు పడిపోయినాయి అంటే కనెక్షన్ మనకి లేదని చెప్పిన సంస్థలకి ఉందన్న విషయం అర్థమవుతుంది కాబట్టి 100 కోట్ల పరువు నష్టానికి ఢిల్లీ కోర్టుకి వెళ్ళి మరీ వేసినారు. సో ఎనీవే స్వామి వారి జోలికి వచ్చిన వారిని ఎంతటి వారినైనా వారి వంశాన్ని వారిని అధపాతాళానికి తొక్కడంలో స్వామి వారు ఏమాత్రం వెనుకంజ వేయరు. వారి సేల్స్ పడిపోయినాయి అన్నా, వారి పరువుకి ఇబ్బంది జరిగిందన్నా, నా జోలికి వచ్చారు కాబట్టి నేను నీ జోలికి వస్తా, నా సంపదను లేకపోతే నా సంస్థానాన్ని నా ప్రతిష్టని దిగజారుస్తున్నారు కాబట్టి మీ వ్యవస్థలో మీ షేర్లు మీ బిజినెస్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా దిగజారుస్తాయి. ఎందుకంటే మీరు పెట్టుకుంది ప్రతిపక్ష నాయకుడితో కాదు, డైరెక్ట్ గా స్వామి వెంకటేశ్వర స్వామితో, గోవిందుడితో. 7 కొండల్ని 2 కొండలు చేద్దాం అనుకుంది మీరే, వచ్చింది ఆడియో రికార్డింగ్. జీవోలు సస్పెండ్ చేస్తానంది మీరే, వచ్చింది వీడియో రికార్డింగ్. అన్యమత ప్రచారం కొండ మీద కూడా జరగచ్చు, నా ప్రభుత్వం వచ్చాక మీకు అవకాశాన్ని కల్పిస్తాను, హిందూ దేవాలయాల దగ్గర కూడా ప్రచారం చేసుకోండి అనింది మీరే, అది కూడా వచ్చింది ఎవడే రికార్డింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడా తప్పించుకోలేని పరిస్థితి అయితే నెలకొంది. అయినా సరే ఇందాపూర్ కి హెరిటేజ్ కి ఏంటి సంబంధం, ఏమీ లేదు. మరి ఏమీ లేనప్పుడు మేమేదో మాట్లాడితే హెరిటేజ్ షేర్లు ఊరిపోతున్నాయి, మేమెంత కరేపాకులు, మేము మాట్లాడితే మీ షేర్లు పడిపోవడం ఏంటి అంటే మా మాటల్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారనమాట. అంటే మేము చెప్తున్న మీ కొద్ది గొప్ప నిజాలని పడిపోయిన మీ షేర్లు చెప్తున్నాయి అనమాట. అరే 100 కోట్ల నష్టానికి ఇచ్చినారంటే ఏ వేల కోట్ల నష్టం మీకు తెప్పించారు. ఈ రోజు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మీరు నిర్దోషులు అని చెప్తున్నారు. రింగ్ అటెందుకు తిరిగింది, ఇటెందుకు తిరిగిందోనే మాకే తెలియదు. ఈ రోజుకి ఆ కేసులో లింగంనేని రమేష్ గారు ఒక ముద్దాయిగా ఉన్నారు. మీరు ప్రథమ ముద్దాయి అనుకోండి, కాకపోతే రింగ్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్ అటు ఇటు తిరగడం వల్ల కొన్ని భూములు కోట్లు ఖరీదులు అయిపోయినాయి అంట. దాని ద్వారా కంచెర్లో ఆయనకి ఏదో హెరిటేజ్ కి ఏదో భూములు ఇచ్చినారు లింగంనేని రమేష్ గారు అనేది ఎవడెంట్రీ. అది మనం ఎవరో చెప్పింది కదా, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎవడెంట్రీతో కొన్ని 100 పేజీల్లో పుంఖాలు ఆధారాలు ఇచ్చినారు. ఈ రోజు ఆయనకి మా జనసేన పార్టీ నుంచి రాజ్యసభ టికెట్ పోతుంది, వచ్చే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి. ఆయనకి మా జనసేనకి సంబంధం లేదు, మా పార్టీకి ఆయన పనిచేసింది లేదు, మా జెండా మోసింది లేదు, మా అన్న ఏ రోజు ఆయన్ని పొగిడింది లేదు. మరి ఇక పైన సంబంధాలు మాకు తెలియదు కానీ లోపల సంబంధాలట ఆయనే మా పార్టీ కార్యాలయానికి భూములకి అవకాశం కల్పించినారు, భూములకి డబ్బులు ఇచ్చినారు, వాట్ ఎవర్ ఇట్ మే మాకు తెలియదు. అదే రకంగా విజయవాడకి సంబంధించిన ఆఫీస్ కూడా ఆయనదేనట. అదేంటో అర్థం కాదు. ఒక వ్యక్తి 2 పార్టీల్ని పైకి చూస్తున్నాడు, 2 పార్టీలు ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు గారి ఇల్లు కూడా లింగంనేని రమేష్ గారు అతికిచ్చింది, మా పార్టీ కార్యాలయం కూడా ఆయనకి ఇచ్చింది. అంటే ఇద్దరిని ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు అంటే ఈ ఇద్దరిని అంటే మీరే అర్థం చేసుకోవాలి ఆంతర్యం ఏంటో. 2 పార్టీలు ఒకరే నడిపిస్తున్నారా, ఒకరి సంస్థానంలోనే నడుస్తుందా, వాళ్లే విడిపోతారు, వాళ్లే కలుస్తారు, మళ్ళీ విడిపోతారో మళ్ళీ కలుస్తారో. అంతా కూడా ఈ వ్యూహ ప్రణాళికలన్నీ రచించేది ఒకే ఒక్కరండి, రామోజీరావు గారు. ఆయన ఇప్పుడు స్వర్గస్థులు అయిపోయారండి. సో ఇక వ్యూహం ఎవరు నడిపిస్తారు అనేది చూడాలి. సో ఎనీవే గ్యాగ్ ఆర్డర్ అంటే భయపడితేనే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటారు. ఈ రోజు మీకు తెలుసు కదా, రెహమాన్ గారు నా గురించి సోషల్ మీడియాలో ఎంత ఇదిగా దాడి చేస్తున్నారు. సో అది తప్పు. ఒక ఆడబిడ్డ వ్యక్తిగత విషయాల్లోకి పోకూడదని నేను కూడా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవచ్చేమో, కానీ తెచ్చుకో. ప్రతి విషయానికి భయపడి కోర్టు ఆర్డర్లు తెచ్చుకొని సంఖలో పెట్టుకుంటే ఆ ఆర్డర్లు లేదా మనం బయటికి రాలేమేమో అనుకుంటారు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఎంతమంది మొరిగినా, ఆ రోజు నేను వైసీపీ పార్టీ గురించి ఏది మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో మాట్లాడినట్టే, అభిమానంతో. ఇంకా కూడా నిన్నటి రోజు అండి TV5 లో మాట్లాడినటువంటి విషయం రెహమాన్ గారు కాస్త జోగి రమేష్ గారికి సంబంధించి ఏదో వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియోను ప్లే చేశారు వాళ్ళు. అవునండి, అదే ఆడియోని TV5 లో ఏ రోజు కూర్చోలేదండి. ఆ కూర్చున్న అతని పేరు కూడా మనం చెప్పుకోకూడదు, అంత ప్రముఖమైన వ్యక్తి అయితే కాదు. నేను ఎప్పుడు మా పార్టీలో కూడా చూడలేదు. అతను అసలు ఎవరో కూడా మాకు తెలియదు. జనసేన ఐడి కార్డు ఏమైనా ఉందా, లేకపోతే ఆ మెంబర్షిప్ ఎవరో తీసుకున్నాడేమో. అంతకు మించి చెప్పుకునే స్థాయి కూడా అతని కాదు. అతను ఈ రోజు TV5 లో కూర్చొని రజనీ గారు ఎలా మాట్లాడుతున్నారో చూసారా, జోగి రమేష్ గురించి అంటున్నారు. జోగి రమేష్ గారు ఎవరు? ఒక శాఖ మంత్రి. ఎవరు పార్టీలో ఉన్నారు? ఒకే ఒక్కడు సింగిల్ గా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారు. ఎవరా జోగి రమేష్ గారు? స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారిని చిత్తకార్తి కుక్క, 4 పెళ్ళాలు, సంవత్సరానికి ఒక దాన్ని కుక్కల్ని మార్చినట్టు మారుస్తున్నావు, లేదా కుక్కల్ని
కుక్కబడినట్టు ఆడబిడ్డలు వెనకాల పడుతున్నాం అంటూ జోగి రమేష్ గారు స్టేజ్ మీద మాట్లాడారు. అదే జోగి రమేష్ గారు చంద్రబాబు గారి కార్యాలయంకో వారి ఇంటి మీదకో కూడా 4-5 జీపులు తీసుకొని వెళ్ళినారు. ఆ జోగి రమేష్ గారికి ఎదురెళ్ళింది ఎవరు? లాయర్ రజని. దేనికోసం? జోగి రమేష్ గారికి నాకు ఏమన్నా ఆస్తి వివాదాలు ఉన్నాయా? ఆయన నన్ను ఎప్పుడన్నా ఒక మాట అన్నాడా? నేను ఎప్పుడన్నా ఆయన ఒక మాట అన్నానా? పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన పవన్ కళ్యాణ్ గారిని అంటారా అని ఆయన అంటే ఆయన అన్నట్టు కాదు, యావత్ రాష్ట్ర దేశ కాపులందరినీ అన్నట్టుగా ఆపాదించుకొని, నేను అప్పటికే ఆయన పార్టీలోకి పిలవలేదు, నాకు పదవి ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ అంటే కాపు అంతే, ఒక బ్రాండ్ పడిపోయింది. కానీ ఇప్పుడు లెక్కలు ఈక్వేషన్స్ మారుతున్నాయి, ఇంకా మారుతాయిలేండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆ రోజు నేను మాట్లాడిన దాన్ని ప్లే చేసి రజనీ గారు ఇలా మాట్లాడారంట. అరే రజనీ గారు మీ పార్టీలో ఉన్నప్పుడే మాట్లాడారు, అదే టీవీ పైలోనే మాట్లాడారు చాలా చోట్ల. మరి అప్పుడు మీకు తప్పు అనిపించలేదు, ఇప్పుడు ఎందుకు తప్పు అనిపిస్తుంది? అప్పుడు ఎవరికి తప్పు అనిపించాలి? జోగి రమేష్ గారికి తప్పు అనిపించాలి. నేను ఎవరికి క్షమాపణ చెప్పుకోవాలి? జోగి రమేష్ గారి భార్యకి క్షమాపణ చెప్పుకోవాలి. కానీ నన్ను ఎవరు విమర్శించాలి? జోగి రమేష్ గారు విమర్శించాలి. కానీ ఆయన ఎందుకు విమర్శించలేదో తెలుసా? ఆయన వీడియో చూడగానే నాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి, అమ్మ రజని, మీరేమి బాధపడాల్సిన పని లేదు, మీకు నాకేమి ఆస్తి వివాదాలు లేదు, మీరేమి నన్ను కావాలని వ్యక్తిగతంగా తిట్టింది కాదు, ఆ పవన్ కళ్యాణ్ గారి పిచ్చి అభిమానం అలాగే ఉంటది మీకు, ఆయన మీద ఉండే అభిమానంతో నేను ఆయన్ని అన్నానన్న కోపంతో మీరు నన్ను అన్నారే కానీ నన్ను గాని నా భార్యని గాని వ్యక్తిగతంగా విమర్శించే ఉద్దేశం మీకు లేదు, వాళ్ళు రెచ్చగొడతారు మీరు అన్నారని నేనేమన్నా ఆ రోజు నేను విమర్శించానా? నేనేమన్నా మీ మీదకి తిరుగుబాటు చేయించినానా? నేనేమని మా బ్లూ కలర్ బుక్ లో మీ పేరు రాసి మీ మీద కేసులు వేసినానా? నన్ను అన్నారని ఎందుకు అనలేదంటే, మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమాన ట్రాప్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా అనగానే మీరు తిరగది పనేస్తారు. అంత మాత్రానికి మీరు మాకు శత్రువు అవరండి, మీరేం బాధపడాల్సిన పని లేదు. రజనీ గారు ఆ వీడియో చూడగానే రజనీ గారు నన్ను ఇలా అన్నారా అని నాకు బాధ కలగడం కంటే, అరే ఒక మినిస్టర్ని నన్ను ఎదిరించింది, అరే ముఖ్యమంత్రికి ఎదురు వస్తుంది దేనికి? పవన్ అన్న అంటే నాకు అభిమానం సార్, పవన్ అన్న మా కాపోడు సార్, మా కాపోడు ముఖ్యమంత్రి అవడం కోసం 151 సీట్లు అతన్ని వదిలేసి, మా కుటుంబం వైసీపీలో ఉన్నా సరే మేమందరం కాదనుకుని వచ్చేసి ఈ రోజు ఆయన కోసం పనిచేసినాను అని నువ్వు కంటదడి పెట్టిన విషయం నేను చూసినాను తల్లి. నేనేమి తప్పుగా అనుకోలేదు రజనీ గారు. అయినా సరే మీకు చెప్తున్నాను, మీరు మా మీద దాడి చేసినప్పుడు పార్టీలకు అతీతంగా నిబద్ధతగా మీరు మాట్లాడిన తీరు మాకు నచ్చింది. మీరు ధర్మంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు మాట్లాడిన ఆయన మీద ప్రేమతో, కాపుల మీద కులాభిమానంతో మాట్లాడారే కానీ వ్యక్తిగతంగా ఏమీ లేదు. అందుకని మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా ఇంటికి వస్తే మా భార్యతో మీకు పసుపు కుంకాలు పెడతాము, మా ఇంటి ఆడబిడ్డగా అన్నటువంటి ఔదార్యం సార్. చాలా సిగ్గనిపించింది ఆయన అలా మాట్లాడుతుంటే. ఐఎమ్ సారీ సార్, ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది సార్. సార్ మేడం కూడా సారీ చెప్తాను సార్. ఆ రోజు ఆయన అనేటప్పటికి కోపం వచ్చేసింది సార్. అన్నంటే మాకు కొంచెం అభిమానం సార్ ఆ మనసులో. అంటే అమ్మమ్మ నువ్వు బాధపడతావనే నేనే నీకు ఫోన్ చేసిన, నువ్వేం బాధపడాల్సిన పని లేదు. నువ్వు కుదిరితేరా మళ్ళీ నా దగ్గరికి వస్తే వైసీపీ అనుకుంటారని అనుకోవద్దు. ఏమి బాధపడద్దు. ఎవరు ఏదో అనుకుంటారా, నువ్వెందుకు బాధపడతావు? ఏమి అనుకోకమ్మా, నేనేమి బాధపడట్లా. నువ్వు మా గురించి ఎన్ని మాట్లాడినా, ఈ రోజు వాళ్ళ వీడియోలు ఎన్ని బయటికి తీసుకొచ్చినా అదంతా మీ పవనన్న మీద నీకు ఉండేటటువంటి అభిమానంతో 151 సీట్ల వాడికి ఎదురుగా వెళ్ళు, దానికి ధైర్యానికి మెచ్చుకోవచ్చు. కానీ అలాంటి వ్యక్తి నీలాంటి ఆడబిడ్డ మీద కోమట్టు ముద్ర వేసి వదులుకున్నాడు చూడు, అది వారి కర్మ. సో ఎనీవే, మా ఇంటి ఆడబిడ్డగా నేను పిలుస్తున్నాను తల్లి. నా భార్యకి నువ్వు క్షమాపణ చెప్పక్కర్లేదు, ఆవిడిచ్చే పసుపు కుంకాలు తీసుకుంటే చాలు అన్నారు సార్. నిజంగా నేను ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ కూడా సారీ సార్, అలా ఎందుకు మాట్లాడారో నాకే తెలియదు సార్. ఆయన అంటే అభిమానం సార్, లేకపోతే నా కులపోడని అన్నారని కోపంతో అలా మాట్లాడినాను సార్ అని చెప్పినాను సార్. దీని ఎక్స్ప్లెనేషన్ నేను మీడియా ముఖంగా చెప్పుకోవాలి సార్. కానీ ఆ రోజు మీ పార్టీలో అలా మాట్లాడినానే, ఏ ఒక్కరన్నా పిలిచి అమ్మమ్మ తప్పు అలా వారి వ్యక్తిగత విషయాల్లోకి పోకూడదని అన్నారా? నేను ఎప్పుడు అలా ఎందుకు అలా స్లిప్ అయ్యానో నాకే తెలియదు. నేను ఎప్పుడో మాట్లాడిన వీడియోస్ అన్ని బయటకి ఇప్పుడు తీస్తున్నారు. కానీ అప్పుడు నేను వేసుకున్న కోట్ కూడా నచ్చింది రెహమాన్ గారు. ఒక ఆవిడ బయటకు వచ్చి నేను హాఫ్ కోట్ వేసుకోకూడదు అంటది. అరే అదే హాఫ్ కోట్ కదా ఉద్యమం చేసింది, అదే హాఫ్ కోట్ కదా టీవీ5, ఏబిఎన్, మహా న్యూస్ అన్ని టీవీ ఛానల్లో కూర్చుంది. అప్పుడు నీ అభ్యర్థం ఒక మహిళ వచ్చి నువ్వు కోట్ వేసుకోకూడదు, నీ మీద కంప్లైంట్ చేస్తానంటే నేను బ్యాడ్జ్ పెట్టుకోకూడదు, అది తప్పు. కోటు అది కూడా హాఫ్ కోట్ నాకు చున్నీ కన్వీనియంట్ గా ఉండదు, సర్జరీ చేసుకున్నాను కదా అని హాఫ్ కోట్ వేసుకునేదాన్ని సార్. ఆ కోట్ కూడా వేసుకోకూడదు అనేసి
చూడు ఎలా ఉంటుందంటే మన దగ్గర ఉన్నప్పుడు ఒక మాట, బయటికి వెళ్ళినప్పుడు 10 మాటలు. కానీ వాళ్ళకి ఎదురుగా మేము వెళ్ళినప్పుడు వారు ఎప్పుడు కూడా మా జన సైనికుల్ని డైరెక్ట్ టార్గెట్ చేయలేదు సార్. ఎందుకంటే జన సైనికులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, జోగి గారి మీద, అంబటి రాంబాబు గారి మీద, పేర్నాల మీద కోపం మా కోపం వల్ల మీరు పవన్ కళ్యాణ్ గారు అన్నారనే కోపం. అంతకు మించి మాకేమి వాళ్ళకి మాకు ఆస్తి వివాదాలు, వ్యక్తిగత కోపాలు ఏమి ఉండవు కదా సార్. సో ఇంత గొప్పగా అర్థం చేసుకున్నారు. అదే మాదిరిగా పార్టీలోంచి వెళ్ళిపోయిన వారిని ఎక్కడా కూడా విమర్శించలేదు, వారి వ్యక్తిగత విషయాల్లోకి పోలేదు అనే దానికి మళ్ళీ ఒకసారి టీవీ5 సాక్షిగా మరొక్కసారి వారి బుద్ధిని బయట పెట్టుకున్నందుకు దయచేసి అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను అన్ని మాటలు మాట్లాడానన్నా సరే వాళ్ళు తిట్టుకోకపోగా నువ్వు ఆయన మీద ఉండే అభిమానంతో మాట్లాడావమ్మాయి, నేను ఎందుకు తప్పుగా అనుకుంటాం, అయినా సరే మేము కూడా మాట్లాడినాం కదా, నువ్వు మాట్లాడినావు ఏముంది, అయిపోయింది పో, దానికి బాధపడాల్సిన పని ఉంది, అది వాళ్ళ బుద్ధి. అది మేము ఏ రోజున సాక్షిలో బాలలేని గారి గతంలో ఇలా అన్నారు, బాలశౌరి గారు ఇలా అన్నారు, శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు ఇన్ని మాటలు మాట్లాడాడని ప్లే చేసామా? చెయ్యం. పోతే పోతారబ్బా, మా పార్టీ వాడు ఏదో పార్టీలో ఎదుగుతాడు, ఎదగని ఏమవుతుంది, ఎక్కడి నుంచి వెళ్ళినా వీడు ఎక్కడి నుంచి వచ్చాడరా అంటే వైసీపీ నుంచి వచ్చాడని చెప్పుకుంటారు కదా, చాలు అది చాలు అనేటటువంటి గొప్ప ఔదార్యం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రజనీ గారు మీరు అర్థం చేసుకుంటే బాగుంటదని నా ఉద్దేశం. అంతకు మించి మీకు పవన్ కళ్యాణ్ గారే మీ అన్నతోనే మాట్లాడండి, మేమేం అనుకోము అని ఒక గొప్పగా మెసేజ్ ఇచ్చినారు సార్. ఎనీవే ఇది రాష్ట్ర ప్రజలకి, వైసీపీ వారికి, అదే రకంగా నన్ను తిట్టే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ఎనీవే ఇది చాలా తప్పు. ఇటువంటి సాంప్రదాయాన్ని పెంచి పోషించకండి. గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకునేంత ఆర్థిక స్తోమతలు, అంత అవసరాలు కూడా మాకు లేవు. తప్పుని తప్పు అన్నాము. ఆ రోజు అన్నని విమర్శించినారు కాబట్టి ఎంతటి వారినైనా ఎదిరించినాము. ఈ రోజు మేము ఎదిరించిన వాళ్ళు మమ్మల్ని తప్పుగా అనుకోట్లా. మేము ఎవరి పక్షాన నుంచొని ఎదిరించినామో వారు మాలో లోపాలు ఎంచుతున్నారు. అదే లోపాలు అప్పుడే ఎంచుంటే బాగుండేది. ఆ మాట అన్నాక 8 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి తీసుకున్నారు. ఆ మాట అన్న తర్వాత ఆ మాట మరి అప్పుడు తెలియలేదా? ఈ ప్యానెల్లో కూర్చున్న వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, అది మా జనసేనలో కూడా ఎవరికి తెలియదు పెద్దగా. అయితే ఈ వ్యక్తి అప్పుడు సలహా ఇచ్చి ఉండాల్సింది. సో ఎనీవే ఇవన్నీ బయటకు వస్తుంటే నా కోసం నేను మీ ఛానల్లోనే మాట్లాడుతున్నాను సార్, మీకు తెలుసు కదా. ఏ సాక్షిలో కూడా మాట్లాడలేదు, ఇంకా ఏ ఛానల్స్ కూడా నన్ను పిలవు. కానీ నేను మీ ఛానల్లో ఏం మాట్లాడుతున్నానో వింటూ ప్రతిరోజు నా కోసం ఒక 10 మంది సోషల్ మీడియా వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే నన్ను ఎంత అప్గ్రేడ్ చేయడానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారో నాకు అర్థమవుతుంది సార్. అదే నాకు ఆశ్చర్యం. ఒక వ్యక్తి గురించి అసలు నేను టీవీ5 లో మళ్ళీ రాననుకున్నాను సార్, కానీ టీవీ5 లో పవన్ కళ్యాణ్ గారి పక్కన నా ఫోటో పెట్టారు. టీవీ5 లో నా గొంతు వినపడదు అనుకున్నా, కానీ నా వాయిస్ రికార్డింగ్ వినిపించినారు. ఇంకేమనుకోవాలా, నేను గెలిచినానా ఓడినానా? ఓడి గెలిచినానేమో అనిపిస్తుంది సార్. సో ఎనీవే అది వాళ్ళ విఘ్నత, అది వాళ్ళ కర్మ, అది వాళ్ళ పార్టీ లెక్క. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోంచి బయటకు వచ్చినా సరే ₹100 పెడితే పావలా పెట్టదని ఇదే పచ్చ మీడియాలు మొరుగుతాయి. సో ఎనీవే ఏదో చేయాలని తాపత్రయపడుతున్నాడు, ఎవరినో సీఎం చేయాలని తాపత్రయపడుతున్నారు కాబట్టి చేయండి. ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ఎలా మారుతాయి అనేది ప్రజల సమాధానంగా తెలుస్తుంది సార్. రైట్, లాస్ట్ ప్రశ్న. ఈవీఎంల విషయంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలు మీకు తెలిసిందే. ఈవీఎంల విషయంలో ముఖ్యంగా పరకాల ప్రభాకర్ గారు అంత క్లియర్గా లెక్కలు తీసి బయట పెట్టారు. దాని మీద ఇంటర్వ్యూలు కూడా మనం చూసాం. సో ఇంత జరుగుతున్నా కనీసం తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీని కానీ ఈ 3 పార్టీలకు ఇప్పటి వరకు ఈవీఎంలపై జరిగిన దానిపై పల్లెత్తు మాట కూడా కనీసం రెస్పాండ్ కాలేకపోతున్నారు. ఎప్పుడైతే ఈవీఎంల గురించి రెస్పాండ్ అవ్వాల్సి వస్తే కడుపు చించుకుంటే కాలు మీద పడినట్టు అయిపోతుంది సార్ వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే పగలు ఓటేయడానికి వెళ్ళిన వాడు క్యూలలో ఎండకు నుంచుంటూ ఓటు లేట్ అవుతుంది, 3 గంటలు పడుతుందమ్మా, లోపల అవి పని చేయట్లేదు అన్నారు. అంటే నిజాయితీగా జగన్ గారికి ఓటేయాల్సిన వాళ్ళందరూ పట్టపగలు వచ్చినారు. వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. లోపల అది పని చేయట్లేదు, ఇది పని చేయలేదు, వచ్చిన వాళ్ళంతా వాళ్ళే ఆపుదా నుంచో పెడదాం, ఉంటే ఉంటారు, పోతే పోతారు అంటూ కూడా ఉన్న పరిస్థితిలో కూడా ఎండకి నిలబడి 40% ఓటింగ్ నమోదు చేసుకున్నటువంటి పగలు వేసినటువంటి జగన్ గారి ఓటింగ్. మరి రాత్రి ఓటింగ్ ఎవరు వేసినారు? ఓకే, సాయంత్రం 5 నుంచి కూడా క్యూ లైన్ లో రాత్రి 2 వరకు అర్ధరాత్రులు పోలైనటువంటి ఓటింగ్ 17 లక్షల ఓటింగ్. సో పగలు 5 వరకు నమోదైన ఓటింగ్ పర్సెంట్ 62నో 68 వచ్చింది. మళ్ళీ రాత్రికి ఎంత వచ్చేసిందంటే 2కి 82%, 88% ఎంత వచ్చేసింది. అంటే ఇక్కడ దారుణం ఏంటంటే ప్రతి 2 గంటలకి బయటికి రిలీజ్ చేయాల్సినటువంటి విషయాన్ని కూడా రిలీజ్ చేయకుండా, సిటీ కెమెరాలు అండర్లో నడవాల్సిన దానికి అండర్లో నడవకుండా 3500 సంబంధించినటువంటి బూతుల్లో అర్ధరాత్రి 2 వరకు ఓటింగ్ జరిగిందట. అంటే
ఏ బిడ్డ ఇది నా అడ్డా అన్నట్టుగా ఆ 3,500 బూతులు వాళ్ళ అడ్డాగా పెట్టుకొని లోపల ఉండే వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి నిమిషానికి ఎన్ని ఓట్లు వేసేసినారు. అలా అన్ని ఓట్లు ఎవరు పోలింగ్ చేయగలుగుతారు? ఏ రాష్ట్రంలో జరగలేదు కదా. సో ఇక్కడ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని మీరు అడిగితే ఎవరు రెస్పాండ్ అవ్వాలో తెలుసా? ఎలక్షన్ కమిషనర్ రెస్పాండ్ అవ్వాలి. ఆయన లెటర్ పెట్టింది కూడా మీకో నాకో పేపర్ కో కాదండి, డైరెక్ట్ ఎలక్షన్ కమిషనర్ కే పెట్టాడు. ఆ పెట్టిన వ్యక్తి ఏమి అల్లాటప్ప కాదు, రోడ్ సైడ్ రోమియో కాదు, లేకపోతే ఏదో కార్యకర్త కాదండి, ఒక నిష్ణాతుడు, ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అసెస్మెంట్ లో ఒక నిష్ణాతుడు. సో ఆయన అంచనాలు ఒకవేళ మళ్ళీ ఇంకొకరిని సలహా తీసుకోవాలని దాంట్లో పెద్ద పెద్ద స్టాటిస్టిక్స్ లో పెద్ద నిష్ణాతులైన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో కూడా విచారించి దాని తర్వాతే ది వైర్ అంటూ ఒక బుక్ లాంటిది రిలీజ్ చేసి తద్వారా ఎలక్షన్ కమిషనర్ కి లెటర్ పెట్టినారు. వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఎలక్షన్ కమిషనర్ రెస్పాండ్ అవ్వలేదు. మరి ఎవరు రెస్పాండ్ అవ్వాలి? ముఖ్యమంత్రి గారో, డిప్యూటీ ముఖ్యమంత్రి గారో, గౌరవ విద్యాశాఖ కాబోయే ముఖ్యమంత్రి గారో, వాట్ ఎవర్ ఇట్ మే బి. వాళ్ళందరూ మమ్మల్ని లీవేమలంటారా? అర్ధరాత్రి ఓట్లు వేయకూడదా? అర్ధరాత్రి ఓట్లు వేయకూడదా? మీరు దాని గురించి మా గురించి తప్పుగా మాట్లాడతారా? మా అభిమానులు అమెరికా నుంచి వచ్చి రాత్రి 2ంటికి కూడా ఓట్లు వేసినారు. 5 నుంచి 2 వరకు క్యూ లైన్ లో నుంచోగలరా? కూర్చున్నారా? కుర్చీలు ఏమైనా వేసారా? మధ్యలో పాపం షుగర్లు బీపీలు ఉంటాయి కదా, షుగర్ వాళ్ళు వాష్రూమ్ గట్లా వెళ్తుండాలి కదా, మరి అక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? లైన్ లో వెళ్ళి వచ్చిన వారు అంటే 5 నుంచి క్యూ లైన్ లో ఉంటున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటది. 7ంటికి వచ్చేసానంటే లైన్ లో కూడా అలౌ చేయరు. అంటే గేట్లు లాక్ చేసేస్తారు. గేట్లు లాక్ చేసేసి లోపలికి ఎవరిని రానికుండా, కొత్త ఓటు నమోదు చేయకుండా 5 లోపు నుంచున్న వారికే క్యూ లైన్ లో అవకాశం ఉంది. ఇది వింత విచిత్రంలాగే ఉందండి. నవ్వుకుంటున్నారు. అంటే ముగ్గురు కలిసి వచ్చిన గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారా? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదా? దగ్గరుండి ఓడించారా? దొంగ ఓట్లతో ఓడించారా అని తెలుసుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారండి. సో ఇలాంటి విషయాల్లో ఎలక్షన్ కమిషనర్ గనక పూనుకుంటే ఈ ఎలక్షన్ నే క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఆ 3,500 బూతుల్లో సీసీ ఫుటేజ్ రావాలి. ఎవరెవరు ఓటు నమోదు చేశారో రావాలి. మీకు తెలుసో లేదో 10 కేజీల రేషన్ బియ్యం తీసుకోవడానికి కూడా వేలిముద్ర వేయిస్తారు. అంటే ఒక వ్యక్తికి ఇచ్చిన రేషన్ బియ్యం మరో వ్యక్తి తీసేసుకుంటాడేమో ఆ 10 కేజీలు అని భయభ్రాంతులతో ఒక ప్రొసీజర్ ఉంటది. ప్రతిదానికి వేలిముద్ర అడిగేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఓటు హక్కు కూడా ఎందుకు వేలిముద్ర అడగట్లేదు? ఒకవేళ నా వేలిముద్రతో నేను ఓటేసి వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ ఇంకొక నా వేలిముద్ర అంటే నా ఓటుని మళ్ళీ 4 కుదరడానికి లేదు. మరి అదే వేలుతో నేను ఒక 4-5 ఓట్లు వేసాను అనుకోండి, అది సైరన్ మోగదు, క్యాన్సిలేషన్ ఆఫ్ ఓట్ అని వచ్చింది. ఏ ఓటు వచ్చింది? నువ్వు ముందు వేసిన ఓటు కూడా క్యాన్సిలేషన్ అయిపోతుంది. దాంతో టెక్నాలజీ ఉంటే ఒక వ్యక్తి దొంగ ఓటు వేస్తున్నాడంటే అతను వేసే దొంగ ఓటే కాకుండా అతను ముందు వేసిన ఓటు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే అతను దొంగ అని ఫింగర్ ప్రింట్ కనిపెట్టేసింది. సో ఇటువంటి టెక్నాలజీని వాడాలి. రాగల ఎలక్షన్ లో ఏదైతే వేలిముద్ర టెక్నాలజీ వాడాలని మనం చెప్పలేదండి. పార్లమెంట్ లో ఒక యువకుడైనటువంటి ఎంపీ చాలా గొప్పగా చెప్పినాడు, ప్రతిదానికి వేలిముద్ర అడుగుతాం కానీ విలువైన ఓటులకు వేలిముద్ర ఎందుకు అడగాలి, అక్కడ కూడా వేలిముద్ర రావాల్సిందే అంటూ అడిగారండి. సో ఎందుకు స్పందించట్లేదని మీరు అడిగితే ఏమని స్పందిస్తారు? కొడుకులు అమెరికాలో ఉండి కూతురు ఆస్ట్రేలియాలో ఉంటే ఆ ఓట్లు తీసుకొని తల్లిదండ్రులు లోపలికి వెళ్ళిపోయి దొంగ ఓట్లు వేసేసినారు. ఆ ఓట్లు కల్లా వ్యక్తులు లేరు, అయినా సరే వేసేసినారు. అది మా అందరికి చాలా చోట్ల తెలుసు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ఎందుకు బాగా కొట్టారు అంటే ఇలాగే కూర్చొని దొంగ ఓట్లు వేసేసుకుంటున్నారేమో అని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన పగలు కొట్టినప్పుడు మేమే ఆయన దుర్భాషలాడింది, అలా ఎలా పగలు కొట్టేస్తారు అని. అరే ఏం జరిగిందో మీకేం తెలుసమ్మా? తలుపులు వేసేసి వీళ్ళు లోపల ఉన్న వాళ్ళందరినీ కొనేసి చేసేస్తున్నారు అంటే ఎంత గవర్నమెంట్ యాజమానాన్ని అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ చేస్తున్నట్టండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు చేసిన తప్పులు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్క నిజం వెలుగులోకి వస్తుంది. అయినా సరే ఈవీఎంలతో గెలిచావు నువ్వు చంద్రబాబు అని ఏ రోజన్నా జగన్ రెడ్డి గారు అన్నారా? ఎందుకు అన్నారంటే ఏమవుతుంది, గెలిచాడు గెలవని ఏమవుతుంది, ఒక 2 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం అయిపోయింది, 2 ఏళ్ళు తిరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఏమవుతుంది మళ్ళీ మనం ఏంటో చూపిద్దాం. అప్పుడు మాత్రం చెప్తున్నాను, ఏ అధికారులు అయితే ఈ రోజు తప్పుడు కేసులు కట్టి ఆడబిడ్డల్ని మహిళల్ని భూములు ఇచ్చిన రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ అధికారి నేను ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు అనుకుంటాడేమో, నేను పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవచ్చు అనుకుంటాడేమో. రిటైర్మెంట్ అయిపోయిన వ్యక్తిని కూడా తీసుకొచ్చి మీరు చేసిన ప్రతి తప్పుకి శిక్ష వేయిస్తాను అన్నాడే కానీ రప్ప అని అనలేదండి, శిక్ష వేయిస్తాను అన్నాడు. ఇది గుర్తుంచుకోవాలి.
ఎందుకంటే రప్ప రప్ప అనగానే జగన్ గారు అంటున్న మీరు ఎన్నో మార్లు జగన్ గారిని బాలకృష్ణ గారే స్వయంగా అసెంబ్లీలో సైకో అన్నా సరే తప్పు, ప్రతిపక్ష నాయకుడిని అనకూడదు, గతంలో మాజీ ముఖ్యమంత్రిని అలా అనకూడదు అని చెప్పనటువంటి ఉపసభాపతి నవ్వుకుంటున్నటువంటి అసెంబ్లీ ఏమని చెప్పుకోవాలండి? ఏమని చెప్పుకోవాలి? ఏది ఏది విలువ లేదు. ఇప్పుడు మీరు కిట్లు పెట్టుకున్నారు, జబర్దస్త్ కిట్లు పెట్టుకుంటున్నారు మీరు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక మీ ఎమ్మెల్యేలు అందరూ. దాంట్లో ఎవరిని మీరు వ్యంగపరుస్తున్నారు? 11వ నెంబర్ ఉన్నా ఎవరు? 11వ నెంబరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చూడు, వాళ్ళు 11 ఉన్నా 1100 మంది ఉన్నట్టని, 1100 మంది ఉన్నట్టని. సో 11వ నెంబరోడా వాడా వీడా అని ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి అసెంబ్లీ శాసనసభ్యుల ముందు ఒక జబర్దస్త్ స్కిట్ వేసినట్టు వేస్తుంటే ఇది తప్పు, ప్రతిపక్ష నాయకుడు అలా అనకూడదు అని ఒక్కరన్నా సంబోధించలేదు ఏంటండి? సో ఎటు వెళ్ళిపోతున్నాయి విలువలు? వీరి ఇప్పుడు ఆయన ఏమనకపోవచ్చు, ఆయన అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు తిరగబడతారు. సో అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని జోగి రమేష్ గారు అన్నారు, ఆయన ఏమన్నా అన్నాడా? జోగి రమేష్ గారిని అనలేదుగా, మేమే చిచ్చేసుకున్నాం. మాననంటావా అని. ఇప్పుడు ఏమైంది? ఆయన కామ్గా కూర్చున్నాడు. ద్వారంపూడి గారి గురించి రోడ్ల మీద బయటకు వచ్చినటువంటి జనసేన వీర మహిళలు తిరగబడ్డారు. ఇప్పుడేముంది? ఆయన ద్వారంపూడి గారిని అరెస్ట్ చేయరు. ద్వారంపూడి గారిని ప్రభుత్వంలో వచ్చాక ఆయన ఒక్క మాట అనలేదు, ఒక్క కేసు పెట్టలేదు, ఏమీ చేయలేదు. అప్పుడు గొంతులు చించుకున్న జన సైనికులు వీర మహిళలు ఈ రోజు ఏమయ్యారు? కేసుల్లో ముద్దాయిలుగా, లేకపోతే వారి మీద కేసులు వచ్చో తిరుగుతూ ఉన్నారు. రాజకీయ నాయకులేనండి. మధ్యలో బలైపోయేటటువంటి సాధారణ కార్యకర్తలు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలి అనేది ఒకసారి గుర్తు పెట్టుకోవాలండి. సో ఎనీవే, పరకాల ప్రభాకర్ గారు అయితే రాష్ట్ర రాజకీయాలని ఒక్కసారి కుదిపేసినారు. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అరే హెరిటేజ్ గురించి, లడ్డు కల్తీ గురించి అసెంబ్లీలో మాట్లాడలేకపోతున్నారు. ది బైర్ గురించి మాట్లాడమని వైసీపీ ఎమ్మెల్సీలు అడిగితే మరి ఏం సమాధానం చెప్తారో చూడాలి. ది బైర్ అనే ఒక బుక్ గురించి రాసిన వ్యక్తి గురించి ఒకసారి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుకుందామా, చర్చాంశంగా అది పెట్టుకుందామా అని అడగాల్సింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో దానికి సమాధానం అసెంబ్లీ సాక్షికైనా చెప్తారో. రెండింటి దగ్గర నుంచి అంటే సాయంత్రం 5 దగ్గర నుంచి 2 దగ్గర వరకు ఉన్నటువంటి 3500 బూతులు సీసీ ఫుటేజ్ అక్కడ ప్లే చేస్తారా? గోళ్ల దూకి ఎవరెవరు వెళ్ళారు, తలుపులు లాక్ చేసేసి ఎవరెవరు నొక్కేసుకున్నారు, అదేదో బటన్ అన్నట్టు నొక్కేసినారు. సో ఎనీవే, ప్రజలు చైతన్యం అవుతున్నారండి. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని కాలమే సమాధానం చెప్తుంది. సో దయచేసి ఎప్పటికీ వైసీపీ సోషల్ మీడియా ఎంత పారదర్శకంగా పనిచేస్తుంది. టీడీపీ పచ్చ ఛానల్స్ గతంలో మాట్లాడిన దాని గురించి, పార్టీలోంచి బయటికి వెళ్ళిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఇక మీరు చర్చించుకోవడానికి ఏ సబ్జెక్టు లేదనమాట. విలువైన సమయాన్ని గంట టైము 7 to 8 మీ విలువైన సమయాన్ని రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే వాటి గురించి చర్చించుకోండి. రజనీ గారు అప్పుడు అలా అన్నారు, అప్పుడు అలా అన్నప్పుడు మీరేం చేసినారు? అప్పుడు తప్పట్లు కొట్టినారా? రజనీ గారు అప్పుడు అలా అన్నారు, రజనీ గారు ఫోటో, రజనీ గారు వీడియో, రజనీ గారు ఆడియో రికార్డింగ్. మీరు ఎందుకు నన్ను అంత హైప్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నా గురించి చర్చించుకుంటున్నారంటే ఈ రోజు రాష్ట్రంలో నేనైనా చర్చించుకోదగిన అంశం అన్నట్టుగా నాకే చాలా ప్రౌడ్ గా ఉంది. కానీ నాకు అనిపిస్తుంది, అరే నేను ఆ రోజు ఆయన గురించి మాట్లాడినా, ఆయన నాకు ఫోన్ చేసి అమ్మా వాళ్ళంతే, వాళ్ళ బుద్ధి అంతే, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు, కానీ నువ్వు చెప్పింది కరెక్ట్, ఏ రోజు మా పార్టీలోంచి వెళ్ళిపోయిన వారి గురించి మాకు జగనన్న మాట్లాడద్దని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. మేము ఎప్పుడు కూడా మాట్లాడడం, తప్పో ఒప్పో మాట్లాడడం. కానీ ఆ రోజు నువ్వు మాట్లాడింది కూడా నీకు నాకు వ్యక్తిగత కక్షలు లేవు, నేను నీ అన్నాననేటటువంటి బాధతో, ఆయన మీద ఉండేటటువంటి ప్రేమతో నా గురించి, నా భార్య గురించి మాట్లాడావు. ఎనీవే, నేనేమి తప్పుగా అనుకోను తల్లి, నువ్వేమి బాధపడాల్సిన పని లేదు అన్నారు. నాకే సిగ్గనిపించింది, నాకే షేమ్ అనిపించింది, నేనే క్షమాపణలు చెప్పాను. సో దయచేసి మీ విలువలు మీరు తగ్గించుకొని మీ పార్టీ విలువలను దిగజార్చకండి. రాజకీయంగా ఎలా చేద్దాం. ఈసారి నుంచి విలువైన సమయాన్ని రాజకీయ సమస్యల గురించి, ప్రజా సమస్యల గురించి చర్చించదు కానీ పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి చర్చించద్దు. మీ విలువైన సమయాన్ని నా కోసం వృధా చేసుకోవద్దు అని నా విజ్ఞప్తి అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.